ఎక్కడున్నాయి, అలాంటి చెట్టు వాళ్ళ నుంచి దాన్ని గందరగోళం రాజకీయం చేయడం చేయకుండా. కోసం అలాంటి దాని నుంచి మా తెలంగాణలో చెప్తారు శవాల మీద మరమరాలు ఏరుకునే ఆ, కేసు అని. సో అలాంటి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏమనాలి? దానివల్ల వాళ్ళే నష్టపోతారండి, కార్మికులు నష్టపోతారు, శ్రీరామ్ గారు నాయకత్వాలు శ్రీరామ్ గారు నష్టపోతాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఖచ్చితంగా శవ రాజకీయమే. మరి ఆయన అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు ఏంటి అనే దాని మీద మీకేమైనా అజంప్షన్స్ ఉన్నాయా? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని. ఆయన ఏం చెప్పబోతున్నాడో చాలా క్లియర్ గా ఐడియా ఉందండి. మన ప్రభుత్వంలో మేము మనం ₹1 ఇచ్చాం, వీళ్ళు ఇవ్వట్లేదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా మళ్ళీ పిలిచి ₹1 ఇస్తాను ఇది చెప్తాడు. అందుకనే చెప్పేది, అందుకనే ఈ ₹1 ఆయన ఇచ్చింది కాదు, ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదు అని అందుకనే చెప్పేది, అంతా చెప్పేది. అందుకనే రేపొచ్చి కూడా ఆయన అదే చెప్తాడు, మన ప్రభుత్వంలో ₹1 ఇచ్చామని చెప్తాడు, కానీ నేను ఆ కంపెనీ వాళ్ళతో ఇప్పించానని చెప్పడు. మళ్ళీ మనం వస్తే ఇస్తామని చెప్తాడు. ఎందుకంటే ఆయన వస్తాడో రావడం ఎవరికి తెలియదు కాబట్టి ఆయన అందరికీ ఆయనేమో శివశంకర్ గారేమో గతించిన చరిత్రని క్లియర్ గా చెప్తుంటే మీరేమో వస్తాడో రావడం ఇంకా ఆయన చెప్పుకుంటాడు కదా. ఆయన చెప్పుకునే ఇప్పుడు మొన్న పిల్లలు వచ్చారు ఆయన దగ్గరికి, పిల్లలకి ఏం చెప్పాడు, మనం రాగానే మొత్తం అంతా కేసులన్నీ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను, డిఎస్సి రద్దు చేసి మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానంట. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా పుస్తకాలు చదువుకుంటా కూర్చోవాలి ఇక. అందుకని పర్మనెంట్ డైలాగు, మన ప్రభుత్వం రాగానే మనం ఇచ్చేస్తాం, ఎందుకంటే అది జరగదు కాబట్టి. అందుకని రేపు కూడా ఇది జరుగుతుంది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది, లేదంటే అక్కడ కార్మిక నాయకులు కోరేది ఏంటంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ర్యాలీ లాంటివి చేయకండి. రోడ్ల మీద మీరు వెళ్ళేది దయచేసి ఎవరో చనిపోయారు పాపం అక్కడ, మీరు అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మళ్ళీ రోడ్డు మీద ర్యాలీలు చేసి మళ్ళీ ఇబ్బంది కలిగించకండి అందరికి, మళ్ళీ అందరితో నవ్వుతూ మాట్లాడకండి. దయచేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి, ఇబ్బంది అనేది. అయితే ఇందాక మన వాళ్ళు కోరినట్టు ఆ రోజు మీరు అలా ఎందుకు చెప్పారు చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంది, ఈ పొజిషన్ లో ఉన్నది, ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మీరు కాదు, మీ ప్రభుత్వం పోబట్టి ఇది ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోబట్టి దిగిపోబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ అక్కడ నిలబడి ఉంది, బతుకుంది. ఇంకా ఇంకొక మాట వెంకటకృష్ణ గారు, ఇదే కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నప్పుడు ఎలా బిహేవ్ చేసింది, అప్పుడు కేంద్ర మంత్రులు ఎట్లా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ మీద, ఇదే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మీరు వెళ్ళిపోవడం వల్ల చాలా మంచి జరిగింది. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఏదో చేస్తారని చెప్పకండి, మేము అందరం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుందని మేము భయపడాల్సి వస్తుంది. కాబట్టి అండి నేను ఈ నాయకుల్ని కూడా, అక్కడ ఉన్న నాయకులు కూడా కోరేది ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు అడగండి, అయ్యా ఈ రోజు మేము ఉన్నాము, ఇక అమ్ముకోవడం లేకుండా మేము ప్రశాంతంగా ఉన్నాం, రాబోయే రోజుల్లో మీరు మా కోసం ఏం చేస్తారు అది చెప్పండి. మాకు క్యాప్టివ్ మైన్స్ తీసుకొచ్చే దమ్ము మీ దగ్గర ఉందా? 5 ఏళ్ళు ఎలాగో ఊరికే లెటర్ రాసి చూడడం తప్ప ఏమీ చేయలేదు మీరు. ఇప్పుడు పోని ప్రతిపక్షంగా మీరు క్యాప్టివ్ మైన్స్ మీద పోరాడతారా? దాని మీద చెప్పండి. ఎందుకంటే నేను లోకేష్ గారు వాళ్ళు మంచి మాట చెప్పాడు, నేను ఒక కార్మికుడి దగ్గరికి వెళ్తే మా కుటుంబం సంగతి వదిలేయండి సార్, ఈ స్టీల్ ప్లాంట్ జాగ్రత్తగా చూడండి మీరు అని అడిగాడండి. అందువల్ల అందరికీ స్టీల్ ప్లాంట్ అనేది కన్సర్న్. కాబట్టి రేపు ప్రతిపక్ష నాయకుడు దాన్ని నిలదీయండి. మీరు క్యాప్టివ్ మైన్స్ తీసుకురావడానికి నువ్వేం పోరాటం చేస్తావు అది అడగండి. మీరు ఊరికే లోకేష్ గారి చుట్టూ ముట్టడం కాదు, కేంద్ర మంత్రిని చుట్టుముట్టండి, లేదంటే రేపు ప్రతిపక్ష నాయకుడిని చుట్టుముట్టండి. లోకేష్ గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, అనితమ్మ ఏం చేస్తుంది. కాబట్టి ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించండి, అనవసరమైన గందరగోళం చేయకండి, పరిస్థితి మళ్ళీ మీరు సంక్లిష్టం చేయొద్దని చెప్పి నేను ఆ యూనియన్ నాయకులను కూడా కోరుకుంటున్నాను. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్పల్ నాయుడు గారు, శివశంకర్ గారు, బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. మృతుల కుటుంబాలు